హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మినప్పప్పు గారెలు అండ్ పల్లీ చట్నీ. మనం ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని గ్రైండ్ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆ పిండిలో వేసి పిండికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ మినప్పప్పుని గ్రైండ్ వేసుకునేటప్పుడు వాటర్ మాత్రం చూసుకొని యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువైతే లూజ్గా అయిపోతుంది పిండి, ఆయిల్ చాలా పీల్ చేస్తుంది కాబట్టి తినలేము. తర్వాత నేను పల్లి చట్నీ కోసము నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ పల్లి చట్నీ అనేది ఏ టిఫిన్కైనా మంచి కాంబినేషన్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం లైట్గా వేగిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మనం తినే పులుపుని బట్టి కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. ఉంటే అల్లం ముక్కను కూడా వేసుకోవాలండి. ఈసారి మా ఇంట్లో లేదు, అందుకోసం వేయలేదు. నేను పల్లి చట్నీలో కంపల్సరీ అల్లం ముక్కను కూడా యాడ్ చేస్తాను. మనం తినే సాల్ట్ని బట్టి, ఆల్రెడీ గారెలలో సాల్ట్ వేసినాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను చట్నీని. తర్వాత ఆ చట్నీ పోపు కోసము ఆయిల్ వేడయ్యాక, అదే మూకుడులో ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలండి. ఫస్ట్ ఆవాలు వేగిన తర్వాతనే వేరే ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఆవాలు వేగడం అంటే అవి చిటపటమని అనాలన్నమాట. అట్లయితేనే ఆవాలు వేగినట్టు, లేకపోతే మనం తినేటప్పుడు పంట కింద తగులుతాయి, పచ్చి పచ్చిగా ఉంటాయి. తర్వాత ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, అవి వేగిన తర్వాత పసుపు, లాస్ట్లో కరివేపాకు వేసి పక్కన పెట్టుకున్నాను. మనం ముందుగా మిక్సీ వేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. చట్నీకి కంపల్సరీ పోపు ఉండాలని, లేకపోతే చట్నీ పచ్చి పచ్చిగా ఉండదు, ఇంకా టేస్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది మనం పోపు వేయడం వల్ల చట్నీకి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మినప్పప్పు గారెల పిండిని నూనె వేడయ్యాక అలా గారెల్లా వేసుకుంటున్నాను. గారె వేసేటప్పుడు ఒక చిన్న బౌల్లో మనం వాటర్ తీసుకొని పెట్టాలి. వాటర్లో చెయ్యి అద్దుకొని మినప్పప్పుని తీసుకొని బాల్స్ లాగా తీసుకొని మనం గారెల్లాగా వేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో చూసారా ఎంత గుల్లాగా ఎంత బాగా వస్తున్నాయో గారెలు. నేను కొంచెం కూడా సోడా యాడ్ చేసుకోలేదు, అయినా కానీ చాలా బాగా వస్తున్నాయి. అయితే మనము ఈ పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ½ an hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా అయితే ఇట్లా గారెలు పొంగినట్టు చాలా స్మూత్గా బాగా వస్తాయి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతోని ఈ గారెల్ని సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగున్నాయో. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.